పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, కోరాహు గురించి ధ్యానిస్తూ ఉండము. కోరాహు కుమారులేమో తృష్ణ కొని ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళ నాన్నేమో తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు అని చూస్తున్నాము. ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. రుక్మణి చిరంజీవి గారు, వాళ్ళ కుటుంబంలో కూడా 2 పిల్లలు, కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబం. దేవుడు వాళ్ళు చేసే పనిని ఆశీర్వదించి సఫలం చేయును గాక. సహోదరికి ఆరోగ్యం ఇచ్చును గాక. నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను సిస్టర్. అలాగే శేఖర్, మోనికా, శేఖర్ వాళ్ళ కుటుంబానికి కూడా నా వందనాలు. మోనిక గర్భఫలం కావాలి. ఎలోజరావు బ్రదర్ కుటుంబం, కుమారుడు, వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించును కాక. వాళ్ళ కుటుంబానికి వందనాలు. విశాలాక్షి సహోదరి, అలాగే ప్రియదర్శిని గారు, శ్వేత కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుమారుడికి దేవుడు దీవెనలు. సహోదరికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించును కాక. మనోహర్ పెద్ద కుమారుడు, అలాగే వరగొండ కవిత సహోదరికి కూడా వాళ్ళిద్దరికీ నా నిండు వందనాలు. దేవుని దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించి వాళ్ళ కోరికలు నెరవేర్చలాగన ప్రార్థిస్తాము. మరి కోరాహు కుమారుల గురించి ధ్యానిస్తున్నాము. 42వ కీర్తనలో, సంఖ్యాకాండములో 16వ అధ్యాయం ముగించలేదు, మరి ఒకసారి చూస్తాము. 16 సంఖ్యాకాండము. వాళ్ళు ఎంతగా వాదిస్తూ ఉన్నారు కదా. కోరాహు
వాదించాడు. కానీ మోషే మాత్రం సాగిలపడి మధ్యవర్తిలాగా దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు. వాక్యాన్ని ఒకసారి చదువుతాము. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు కూడా పొందిన ఎడలా సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలా యెహోవా నన్ను పంపలేదు అని అనుకుంటారు కదా అని మోషే ప్రార్థిస్తాడు. పరిశుద్ధుడా నీకు స్తుతి స్తోత్ర వందనములు నాయన. చదివిన వాక్యం వివరించుటకు యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి. ప్రేమామయుడా కరుణా సంపన్నుడా నీకు స్తోత్రము నాయన. చదివిన వాక్యాన్ని మీరే వివరించి బోధించి అందరికీ అర్థమయ్యేట్టుగా ప్రభా విను వారికి బలం కలుగునట్లు, శక్తి కలుగునట్లుగా, జ్ఞానం కలుగునట్టుగా మీరు ఆశీర్వదించి మాట్లాడమని యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయం తడి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనుషులందరికీ వచ్చే మరణం వంటి మరణం వీరు కూడా ఒకవేళ పొందితే సమస్త మనుషులు కలిగినదే వీరికి కూడా కలిగినడలా యెహోవా నన్ను పంపలేదని మోషే అడుగుతున్నాడు. అంతే కదా, ఒకే మాదిరి అందరికుంటే నన్ను పంపలేదు అని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా ఉండాలి కదా. అందుకే సమస్త మనుషులు అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారి ప్రాణాలతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినడలా వారి యెహోవాను అలక్ష్యము చేసిడని మీకు తెలియననేను. అది వింతగా కదా. మరణం చూడండి, తీసి వెళ్ళకుండా పూడ్చిపెట్టకుండా భూమికి ఎంతగా వాళ్ళకు చూడండి, భూమి నోరు తెరిచేసింది. వాళ్ళు చేసే కార్యానికి సమస్తము మృంగివేసింది. యెహోవాని అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించిగానే వారి క్రింద నేల నెరవేడిచెను. అక్కడే ఉండారు, మాట్లాడుతూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు, సేవకులతో కాపర్లతో బోధించే నీతి మార్గులు నడిపించే వారితో. కోరాహు చూడండి, భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారికి సమస్త సంపాద్యములను మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతోనే పాతాళములో కూలిరి. ప్రియులారా, వాదించకండి, సేవకుల్ని వాదించకండి, ఎదిరించకండి, కొట్టకండి, చంపకండి. ఎందుకంటే ఇదే గతి వస్తాయి. కానీ మీరు అనుకోవచ్చు మాకేం కాలేదని. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను మత్తయి వార్త 5:35 ఉంది, 38. కానీ యేసుక్రీస్తు శకములో క్రీస్తు శకం క్షమాపణ కలిగింది, ప్రేమ కలిగింది, దయ కలిగింది, కనికరం కలిగింది, కరుణ కలిగింది. కనుక ప్రియులారా, అంతకు మునుపు అప్పటికప్పుడే మొత్తుతాడు క్రీస్తు పూర్వం. అందుకే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేశాను, వారు సమాజములు ఉండకుండా నశించిరి. వారు చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను వేయు నానుమో అనుకొనుచు పారిపోయినారు. చూసారా, ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? ఇప్పుడు ఆ ఘోష విని భూమి మనల్ని మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరి యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్ణమును తెచ్చిన ఆ 250 మంది కాల్చివేశాను. కోరాహు మాట విని ఎంతమంది వచ్చారు? 250 మంది. ప్రియులారా, దేవుని మాటలకు, దేవుని సత్యానికి, జీవానికి ఎదిరించకండి. వారి పక్షానే ఉండాలి మనం. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పక్షాన ఉండకూడదు. మనం కూడా వాళ్ళతో పాటు మృంగివేయబడతాము.
తప్పకుండా అగ్నిలో కాల్చివేసేస్తాడు ప్రభు. ఆనాడు అలాగే జరిగింది. 250 మంది కాల్చివేసెను 35లో. కనుక యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు యాజకుడుగా ఆరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లా అనుము, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్తికలను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైన ఆ అగ్ని ధూపముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములను ఉప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడపైన రేకులను చేయవలెను. వారు యెహోవా దృష్టి సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైన అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. ఆరోను సంతానము సంబంధి కానీ అన్యుడెవడనో యెహోవా సన్నిధిని ధూపము ఆర్పంప సమీపించి కోరహు వలె అతని సమాజము వలె కాకుంటున్నట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక చూచగా ఉండుటకై యాజకుడు అనే ఎలియాజరును కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు చేయించెను. చూసారా ప్రియులారా? 43 మోషే ఆరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని ఆరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు ఆరోను వాటిని తీసుకొని సమాజము మధ్య పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులతో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు సచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటు చనిపోయిన వారు కాగా 14,700 మంది ఆ తెగులు చేత సచ్చిరి. చూసారా ప్రియులారా? ఒక్కరి వల్ల, ఆదాం వల్ల, అవ్వ వల్ల మన ప్రపంచం మొత్తము నశించిపోతున్నారు. కానీ ఎవరు మనసులో పెట్టరు. కానీ ఇక్కడ అలాగే అయ్యిరి. ఒక్కసారి అయింది కదా, రెండోసారి ముందు జరిగినవే మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను. ఆగినప్పుడు తెగులు ఆగిపోయింది, ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఆగిపోయింది. ప్రియులారా, క్రీస్తు పూర్వము పాపము చేస్తే తెలిసి సమూయేలు 2వ గ్రంథము ఉజ్జియా గురించి కూడా మనకు తెలుసు కదా, ఎదిరించాడు. దేవాలయానికి లోపల పోయినప్పుడు ధూపవర్తిగా వెయ్యొద్దని అన్నప్పుడు ఏం చేసినాడు? వెళ్ళాడు, వేసినాడు. 11వ వచనం. ఉజ్జియా కలిగి ఉన్న అంతలో యూదులు రాజు అధిపతులలో అననీయ అనువాని చేతి క్రింద నుండి అంటే ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఆయన ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించాడు. 16వ వచనం. చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనికి వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాకు ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుట ధూపము
వేయుటకై ప్రతిష్ఠిత పడిన ఆరోను సంతతి వారైన యాజకులు పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసిన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చూసారా, ఇక్కడ చూడండి కోరాహు ఎలా చూశాడో చెప్పాడో. ఆ పిల్లలకు అందరికీ సర్వ సమాజము నశించిపోయినారు. భూమి తెరిచింది, మృంగివేసింది. అవును ప్రియులారా, కానీ ఇక్కడ కూడా యాజకుడికి ఏం చేస్తారు, వాళ్ళు గర్వించి యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన నాతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను. కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గురించి ఆమోసు కుమారుడగు ప్రవక్త నైనా యెషయా వ్రాసెను. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తాము దేవుని పిల్లలకు వ్యతిరేకంగా, యాజకులకు వ్యతిరేకంగా కోపం చేసుకొని నేనే కదా ఎంత అని గర్వించి చేస్తే దేవుడు అప్పుడైతే మొత్తాడు. కానీ ఇప్పుడు కృప, దయ, క్షమాపణ కోరితే వెంటనే క్షమించే దేవుడు, దయగల దేవుడు, కరుణగల దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక ప్రియులారా, కంటి కన్ను పంటికి పన్ను. ఉజ్జియాకు అలాగే జరిగింది. కోరహు ప్రజలందరూ, అతని వైపులో ఉన్న జనాలంతా, సమాజం అందరూ కూడా భూమి నెరవిడిచి మృంగివేశాను, వెంటనే పాతాళానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళ బోధను, వాళ్ళ సత్యమును, వాళ్ళ యాజకుల్ని, కాపర్లను ఎవరైతే, అది మంచి వాళ్ళు కానీ, విశ్వాసులు కానీ, విశ్వాసం కాని వాళ్ళు కానీ ఎదిరిస్తే ఇదే అవుతుంది ప్రియులారా. ఇది వాస్తవం. కోరహు ద్వారా వాళ్ళ పిల్లలకు సమాజం మొత్తం నశించిపోయి, అయితే వాళ్ళ పిల్లలు చూడండి 42వ అధ్యాయంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు కృష్ణకొని ఉన్నది, జీవగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూసారా ప్రియులారా, తండ్రి చేసిన పాపానికి సమాసం ఆ పక్షాన ఉన్నవారు అందరూ నశించిపోయి, కానీ సత్యాన్ని గ్రహించి తెలుసుకొని బిడ్డలు బయటకు వచ్చారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాళ్ళ ఆశ కలిగి ఉన్నారు, తృష్ణ కొని ఉన్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను అని ఆయన సన్నిధిని వెతుకుచున్నారు. అవును ప్రియులారా, ఇలాగ మనం ఉండాలా. పిల్లలు, కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు నమ్ముకోరు, కొంతమంది కుటుంబాల్లో పిల్లలు నమ్ముకొని ఉంటారు, తండ్రి నమ్మరు. కానీ కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నమ్ముకొని ఉంటారు. కానీ తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు కూడా చాలా భయంకరమైన శిక్ష వస్తూ ఉంది. ఎందుకంటే ఎలిసబెత్ ఆహాజు రాజు నాబోతుది తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎలియాజు అక్కడ వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడంటే,
ఉండండి. 1 రాజులు 21 అధ్యాయం. ఆహాబు మాటలు విని అబద్ధ సాక్ష్యము పలికి ఏం చెప్తారంటే 21:10లో నీవు దేవుని రాజును దూషించుతివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరిచిడి. తీర్పు ఆయన మీదట అని బయటికి తీసుకొని వచ్చి పోయి రాళ్లతో చావగొట్టి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. చూసారా ప్రియులారా, అబద్ధ సాక్ష్యం ఎలాంటి వారితో? పనికి మాలిన వారితో. అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు పనికి మాలిన వారు అని ఇక్కడ వాక్యం చూస్తున్నాం. అబద్ధ సాక్ష్యాలు పనికి మాలిన వారే చెప్పగలరు. పనికి వచ్చేవాళ్ళు బుద్ధిమతులు చెప్పరు. బుద్ధిహీనులు, పనికి మాలిన వాళ్ళు అబద్ధ సాక్ష్యము పలుకుదురు. అలా పలికి చంపిన తర్వాత 20వ వచనం, అంతటా అహాబు ఏలియాను చూసి నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా దేవుడు పంపాడు, ఏలియాను పంపాడు. నువ్వు ఏ స్థలములో అయితే అయిందో, నాబోతుని రక్తం తాగిందో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాడు. అవును ప్రియులారా, ఏది తవ్వుతామో ఆ గుంతలో మనమే పడతాము. ఏది విత్తితే ఆ పంట కోసుకుంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనము మంచే ఆలోచించాలి, మంచే తలంచాలి, మంచి ఇతరులకు చెయ్యాలి. అంతటా ఆహాబు ఏలియాను చూసి నిజముగా ఆ మాట అన్నప్పుడు, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కబడితివి. అందుకు యెహోవా ఈలాగా సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. చూసారా, ఆహాబు పక్షాన ఉన్నవారిని నిర్మూలమవుతుంది. అక్కడ కోరాహు పక్షాన ఉన్నవారందరూ మృంగి వేసింది కదా. కానీ ఉజ్జియా మాత్రం ఆ ఒక్కడికే కుష్ఠం వచ్చి మరణ వరకు బయట ఉన్నాడు. దేవుని సన్నిధి లేదు, గర్వపడి. కనుక ప్రియులరా, దేవుని ఎడల భయం, దేవుని ఎడల వినయ మనసు మనకుంటే హెచ్చింపబడతాము. కనుక ఆ మాట అన్నాడు 22వ వచనములు, ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవు వై నాకు కోపము పుట్టించితివి కనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయలా కుటుంబమునకు నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ చూడండి, అలా చెప్పంగానే ఏం చేశాడంటే ఇప్పుడు భయపడిపోయినాడు. అవును, ఎందుకంటే అప్పుడే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రకారమునొద్ద కుక్కలు యెజబెలు తినివేయను, పట్టణమందు సచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయటికి ధూపము బయట భూమిలో సచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. అప్పుడు తన భార్యని యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడి ఎవడూ లేడు. ఇశ్రాయేలులు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీలు రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు ఏయముగా ప్రవర్తించెను. ప్రియులారా, ఇప్పుడు ఆహాబు ఏం చేస్తున్నాడు? వస్త్రము చింపుకొని గోని పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలములో సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించదను. చూసారా ప్రియులారా,
పేరెంట్స్ తల్లిదండ్రులు చేసే పాపానికి పిల్లలు అనుభవిస్తారు. కనుక నిజంగానే వినయముతో ఎంత చక్కగా అతని బట్టలు చిప్పుకొని తగ్గించుకొని, ఎందుకంటే భార్య ప్రేరేపణ వల్ల చేశాడు కనుక దేవుడు కనికరించి ఆహాబుని విడిచిపెట్టి ఆ పిల్లలకు వచ్చింది. ప్రియులారా, ఇంకా ఆ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారని మరొకసారి మనం ధ్యానిస్తాం. ఈ కొద్ది వాక్యం మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచి మరణాన్ని శాపాన్ని తప్పించి నరకాన్ని తప్పించిన పునరుద్ధానుడైన సృష్టికర్తమైన యేసు ప్రభువారు వాక్యం మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల నైనా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా, మాలో చూస్తున్న వాళ్ళు నాయనా, సహాయపడుతున్న వాళ్ళు ఎవ్వరు లేనే ప్రభా, ఎలాంటి అవిధేయత ఉంటే క్షమించి మన్నించండి ప్రభా. నీ వైపు చూసి మేము నాయనా పవిత్రులుగా పరిశుద్ధులుగా నీ యొద్దకు వచ్చి చేరుటకు సహాయం చేయండి. మా కుటుంబం ఎత్తబడాలా సహాయం చేయండి పరిశుద్ధ ప్రభా. ఆదాబావులు చేసిన శాపం, అవును తండ్రి, మాకు మీ రక్తం ద్వారా శాప విమోచన కలిగింది. పాప క్షమాపణ, అపరాధానికి బలి మీరైనావు తండ్రి, స్తోత్రం. విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి నాయన. పరలోకమందున మా తండ్రి, చేరిన వాళ్ళందరినీ ఆశీర్వదించి వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏ సమస్యలతో ఉన్నారో సమస్యలు తీర్చండి, కష్టాలు తొలగించండి, ఉద్యోగాలు దయచేయండి, చదువుల ఉద్యోగం ప్రభా ఏదైనా మంచి మార్కులతో జయం పొందుటకు సహాయం చేయండి ప్రభువా. తలంపులన్నీ సఫలపరచండి. ఈ సెల్లు ద్వారా యవన బిడ్డలు నశించిపోతున్నారయ్యా, మంచి వచ్చుటకు సహాయం చేయండి నాయన. జీవాధిపతి మా దేవ, కరపత్రాలు పంచుతుంటే చదివేవాళ్ళు వినేవాళ్ళు రక్షణ పొందుటకు సహాయం చేయండి. వ్యతిరేకం లేకుండా నశించిపోకుండా కాపాడండి ప్రభువా. అలాగే నా ప్రియ తండ్రి, లోను త్వరగా తీరిపోవాలి, రావాల్సింది త్వరగా వచ్చేలా సహాయం చేయండి. అద్భుతకరుడ, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవా నాయనా, మరణించిన దుఃఖకరంగా ఉండే కుటుంబంలో ఆదరణ ఓదార్పు దయచేయండి అయ్యా. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, ఒంటరిగా ఉన్న జీవితానికి నాయనా నువ్వు తోడుగా ఉండి ఆదరించి బలపరచండి. ప్రేమగల నాయన, దయగల నాయన, నాయన మేము ఎత్తబడే గుంపులు ఉండడం సహాయం చేయండి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు దయచేయండి, వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నా ప్రభువా. నాయన, సహాయపడుతున్న ప్రతి బిడ్డల్ని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. తండ్రి నామానికి మహిమకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. కృపా సత్య సంపూర్ణుడా నాయనా తండ్రి, అరుణ ప్రభాకర్ బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించి దీవించండి, బలపరచండి నాయనా తండ్రి. బాబుకు వివాహం కావాలి, కుమార్తెకి సంతానం కావాలి, అమూల్యకు సహాయం చేయండి. లావణ్య కూడా సంతానం కావాలి, సహాయం చేయండి అయ్యా. మౌనికకు సంతానం కావాలి, సహాయం చేయండి. సుచిత్ర, సుజికి సంతానం కావాలి ప్రభా నాయనా, సహాయం చేయండి, అద్భుతం చేయండి నాయనా తండ్రి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయండి, నెమ్మది కలుగ చేయండి. అనారోగ్య బిడ్డల కుటుంబాల్లో స్వస్థత కలుగ చేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కాపర్లందరికీ స్వస్థపరచండి. దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా కొరకు రక్తం కార్చిన దేవా, జన్మదిన వివాదన చేసుకున్న బిడ్డలు దీవించండి, దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. మాకు సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఎవరైనా మర్చి ఉంటే మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపానుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.